హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు నేను ఒక మంచి క్రిస్పీ ఫిష్ ఫ్రై రెసిపీ చూపిస్తాను. ఇది 5 ml ఆయిల్తో చేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనకి మంచి క్రిస్పీగా ఫిష్ ఫ్రై ఉంటే ఆయిల్ గురించి ఆలోచిస్తాం కదా, ఇక్కడ ఆ ఆలోచన కూడా అవసరం లేదు. ఒక 5 ml ఆయిల్తో మనం ఇంత ఈజీగా ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు. సో మనం రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు, అలానే 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, అలానే 1 స్పూన్ గరం మసాలా, కాస్త ఆయిల్. నేను 1 స్పూన్ ఆయిల్ మాత్రమే యూస్ చేశాను. సో ఈ మసాలా మొత్తాన్ని ఈ ఫిష్ పీసెస్కి ఈవెన్గా అప్లై చేసుకోండి. ఈ ఫిష్ పీసెస్ని నేను ఒక 10 minutes వరకు సాల్ట్ అలానే నిమ్మరసం వేసి నానబెట్టిన తర్వాత ఫిష్ పీసెస్ని మొత్తం వాటర్ రిమూవ్ చేసేసేయండి. ఫిష్ పీసెస్ని కాసేపు ఆరబెట్టండి. డ్రై అవుట్ అయితేనే మనకి ఎయిర్ ఫ్రైయర్లో రెసిపీ అనేది బాగా వస్తుంది. ఇలా మసాలా మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత ఇలా ఒక బాక్స్ తీసుకుని బాక్స్లో ప్లేస్ చేసేసుకుని పీసెస్ని ఫ్రీజర్లో ఒక 1/2 hour వరకు మ్యారినేషన్ కోసం ఉంచండి. మరీ ఎక్కువ టెంపరేచర్ అక్కర్లేదు. నెక్స్ట్ మనం ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్కి ఆయిల్ అప్లై చేసి 180 degrees దగ్గర ఒక్క 5 minutes ప్రీహీట్ చేసుకోండి. ఇలా ప్రీహీట్ చేసుకోవడం వల్ల పీసెస్ అనేవి మంచిగా కుక్ అవుతాయి. ఈ పీసెస్ ఏంటంటే మనం చెప్పా కదా, మసాలా అప్లై చేసేటప్పుడు కూడా పీస్ పైన వాటర్ అనేది ఉండకూడదు. ఇలా ఫిష్ని మొత్తం దగ్గరగా కాకుండా కాస్త స్పేస్ ఇస్తూ ప్లేస్ చేసుకోవాలి. ఎప్పుడు ఓవర్లోడ్ చేయకూడదు బాస్కెట్ని. ఇలా పెట్టుకున్న తర్వాత 180 degrees దగ్గర 15 minutes పెట్టుకోండి. మధ్యలో ఒక 7 to 8 minutes తర్వాత పీసెస్ని ఇలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి. ఇలా ఫ్లిప్ చేసుకోవడం వల్ల 2 sides ఈవెన్గా కుక్ అవుతుంది. ఇది ఎయిర్ వల్ల కుక్ అవుతుంది కాబట్టి మనకి ఆయిల్ అంత అవసరం పడదు. మళ్ళీ 15 minutes తర్వాత ఒక్కసారి ఆయిల్ అప్లై చేసుకుని 190 degrees దగ్గర ఇంకొక 3 minutes పెట్టుకోండి. లేదా పీస్కి ఉన్న థిక్నెస్ని బట్టి టైం అనేది పడుతుందండి. మీరు పీసెస్ థిన్గా కట్ చేయించుకుంటే 3 minutes సరిపోతుంది. లేదు అంటే ఇక్కడ నా దగ్గర కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంది ఫిష్ పీస్కి, అంటే లావుగా ఉన్నాయి. సో నాకు 5 minutes పట్టింది. ఇలా 190 degrees దగ్గర 5 minutes సెట్ చేసుకోండి టైమర్ని. అంతేనండి, మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది చాలా ఈజీ. అరౌండ్ ఒక 20 minutes పడుతుంది. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.